మహిళా సమన్వయ ఆధ్వర్యంలో అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి సందర్భంగా కాకినాడ నగరంలోని పైండా చలమయ్య ఫంక్షన్ హాల్లో తుమ్మల పద్మజ కమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమన్వయ రాష్ట్ర సంయోజనిక ఐ పద్మావతి మాట్లాడుతూ జీవితంలోని ప్రతి దశలో ఎదురైన కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సమర్థ పాలనను హిందూ ధర్మ పరిరక్షణను సాగించి స్ఫూర్తి ప్రదాత అహల్యాబాయ్ హోల్కర్ అని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ శ్రీమతి నాగమణి మహిళలు అహల్యాబాయ్ హోల్కర్ వంటి వారి జీవితాల నుండి ప్రేరణ పొంది తమలోని శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలని తాము మరికొందరికి ప్రేరణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా సంయోజక వి భారతి కమల ఇతర పరివార సంస్థల సభ్యులు పాల్గొన్నారు. కానీ ఈ రోజుల్లో అది కాదు. ఇంట్లో ఆడపిల్ల పుట్టడం రాణించారంటే అవి మనకు చాలా ఆదర్శం. కాబట్టి ఇక్కడ స్ఫూర్తిని పొందాలి. అంతేకాకుండా మనం టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 44 ఈ జోన్ లో చూసుకుంటే విద్యార్థుల పిల్లలందరూ స్కూల్లో 50 మంది విద్యార్థులు ఎల్కేజీ యూకేజీ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. ఇది మహిళా సమన్వయకి సంబంధించిన సమావేశం అండి. మహిళా సమన్వయం అంటే వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరం ఏదో ఒక సమయంలో కలిసి కూర్చొని మా రంగాల్లో కానీ మా విభాగాల్లో కానీ పనిచేస్తున్న సమయంలో మనకు వచ్చిన అనుభవాలు, మన సమస్యలు ఒకరికొకరు చర్చించుకొని దాని పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ స్త్రీ సమాజము భారతదేశ ఉన్నతికి సమాన భాగస్వామ్యం వహించాలని, అలాగే నిర్ణయాత్మక పరిస్థితుల్లో స్త్రీలు ఆ స్థానంలో ఉండాలని, స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నారు. అలాగే 50% జనాభాలో ఉన్న స్త్రీలు అన్ని రంగాల్లోనూ పరిపుష్టిగా 50% ఉంటూ రేపొద్దున రాబోయే ఎన్నికల్లో 33.5% ఉండాలంటే రాజకీయ రంగంలో కూడా అంతమంది ఉంటూ మన నిర్ణయాత్మక స్థితిలో కనుక మహిళలు ఉన్నప్పుడు అది చక్కటి దేశం సర్వతోముఖాభివృద్ధికి అలాగే విశ్వగురువు అవ్వడానికి కూడా అది కారణమవుతుందనే ఉద్దేశంతో ఈ మహిళా సమన్వయం అనేది ఇది వేదిక మాత్రమే, ఇది ఆర్గనైజేషన్ కాదు, ఒక కార్యక్రమం నిర్వహించడానికి మాత్రమే ఏర్పడుతుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మేము అహల్యాబాయ్ హోల్కర్ గారి 300వ జన్మ త్రిశతాబ్ది ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాము. 2024 మే 31వ తేదీ నుంచి రేపు 2025 మే 31 వరకు ఇది దేశమంతటా ప్రతి మారుమూల ప్రాంతంలోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో గోదావరి విభాగంలో ఇదొక జిల్లాగా చెప్తాము. ఈ గోదావరి విభాగంలోని ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాము. దీని ద్వారా అహల్యాబాయ్ జీవిత చరిత్రని చెప్పడం ద్వారా ఆమె చేసిన మహోన్నతమైన పనుల్లో మన స్త్రీలు దానిని అవగాహన చేసుకొని తమ జీవితంలో వాటిని కూడా చేసుకొని ఎంత ధైర్య సాహసాలతో కష్టాలు ఏమైనా ఉంటే కనుక అవి అధిగమిస్తూ ఉన్నత స్థితికి చేరాలని, స్త్రీ కుటుంబానికి మూలము కనుక కుటుంబ వ్యవస్థ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ మహిళా సమన్వయ ఈ సంవత్సరము ఈ యోజన చేసుకుంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. ఈరోజు మహిళా సమన్వయ కార్యక్రమంలో భాగంగా అహల్యాబాయ్ హోల్కర్ యొక్క 300వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 2024 మే 1 నుంచి 2024 25 మే 31 వరకు ఆమె యొక్క జన్మదిన కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిపించుకోవడం జరిగింది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. అహల్యాబాయ్ హోల్కర్ గారు మే 31 1725వ సంవత్సరంలో జన్మించి ఆ రాజ్యాన్ని నాందేడ్ రాజ్యాన్ని పరిపాలించడంలో ఆమె విశేషంగా కృషి చేశారు. ఆమె అనేక మంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి ఈనాటి సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి 300 సంవత్సరాల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే 33 సంవత్సరాలు ఒక మహిళగా ఓ రాజ్యాన్ని పరిపాలించిందంటే ఆమె చాలా గొప్ప మహిళ, మంచి ప్రతిభావంతురాలు, అలాగే ఒక మంచి సామాజికవేత్త, మంచి న్యాయవేత్త. కాబట్టి అలాంటి వాళ్ళని ఈ రోజుల్లో ఉన్న మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి.